Hi students, hearty welcome to RISE, Ramus Institute of Spoken English. My dear students, మనం ఈరోజు ఈ వీడియోలో హెచ్ అనేటువంటి అక్షరానికి సంబంధించినటువంటి శబ్దాలు, వాటికి సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంతకంటే ముందు మన విద్యార్థులందరికీ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం. గుడ్ మార్నింగ్ మా అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న అందరికి. గుడ్ మార్నింగ్. ఎస్, ఇప్పుడు ఈరోజు మనము హెచ్ అనేటువంటి అక్షరం మీదకి వెళ్తున్నాము. అయితే విద్యార్థులు డైరెక్ట్ గా ఈ వీడియో చూస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక దయచేసి వెనకటి వీడియోలు జాగ్రత్తగా చూడండి, అన్ని చూడండి. ఏ నుండి జీ వరకు మొత్తం వాటి యొక్క శబ్దాలు, స్పెల్లింగులు మొత్తం కూడా నేర్చుకుంటూ వస్తున్నామండి. ఒక క్లాస్ ఏమో ఏబిసిడి అలాగా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అక్షరం మీద మనము ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ రోజు మనము హెచ్ వరకు వచ్చామండి. నిన్నటి క్లాస్ ఏమో జీ, ఈరోజు మనము హెచ్కు వచ్చామండి. సో ఈ హెచ్కు సంబంధించినటువంటి శబ్దాలు, వాటి యొక్క స్పెల్లింగ్లు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూడబోతున్నాం. దయచేసి వెనకటి వీడియోలు అన్ని చూసి ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎస్, ఇకపోతే అమ్మా అందరికి స్వాగతం అమ్మా. ఈరోజు మన అక్షరం ఏందమ్మా? హెచ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా సహజంగా హెచ్ అనగానే గుర్తు పెట్టుకోండి అమ్మా, హ అనేటువంటి సౌండ్ వస్తుందమ్మా. హా గుణింతాలు అని గుర్తు పెట్టుకోండి. ఏ గుణింతాలమ్మా? హా హా. మళ్ళీ ఆ కాదమ్మా, తలులో ఆ కాదు, మళ్ళీ ఆ కాదు, ఇప్పుడు యారా లావా శేషా సా సా తర్వాత వస్తుంది చూడక్కయ్యా, అది హా అంటారమ్మా. ఈ హా అనేది తెలుగులో కనపడినప్పుడు మనం ఇంగ్లీష్ లో హెచ్ రాయడం మనకు తెలుసు, కరెక్టా అమ్మా? అదే మాదిరిగా ఇంగ్లీష్ లో కూడా మనం హెచ్ను చూడంగానే తెలుగులో మనం హ అనుకోవాలి. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఏమేం సౌండ్స్ వస్తాయి, హ గుణింతాలు ఎలా సౌండ్స్ వస్తాయి అనేది ఇప్పుడు ఈ పిక్చర్ ద్వారా ఒకసారి నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఎస్, నా వాయిస్ అంతా బాగా వస్తుందమ్మా? మీకు బాగా వినుసొంపుగా ఉందా? ఏమన్నా డౌట్, ప్రాబ్లం ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను చెప్పినట్లు మీరు ఒక్కొక్కరిగా చెప్పాలి. తర్వాత హెచ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి, హెచ్ వచ్చినప్పుడు హా గుణింతాలు వస్తాయి. గుణింతము అనగానేమి? హ హా, హి హి, హు హు, అంతే కదమ్మా. అదే ఇక్కడ రాశా, అంతే, కొత్తగా ఏం కాదు. కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటి ఏం కథ అనేది జాగ్రత్తగా చూద్దాం. ముందుగా ఇంగ్లీష్ అక్షరం హెచ్ అన్నప్పుడు తెలుగులో వచ్చు శబ్దం ఏంటంటే హ, హా గుణింతము అని చెప్పుకోవాలి. ఇక్కడ హా గుణింతాల్లో చూడండి, వస్తే హా అనే సౌండ్ వస్తుంది, లేదా హా, నెక్స్ట్ హీ అనే సౌండ్ వస్తుంది, లేదా హీ, హూ, హూ, హే, హే, హై, హో, హో, హౌ. ఇంతవరకు ఓకే. హో హో హౌ వరకు మామూలు గుణింతాలు. మరి ఇదేం సార్ హ్యా హ్యూ అని రాసినావు అంటే ఇవి స్పెషల్ సౌండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్పెషల్ సౌండ్స్. స్పెషల్ సౌండ్స్ అంటే ఏవేవి వస్తాయమ్మా? హ్యా, ఆకు యావత్తు, హ్యా, హ్యూ, హ్యూ. ఎట్లా అనేది నెక్స్ట్ పేజీలో పదాలు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంతవరకు నేను చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్, అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తాను సార్ అనే వాళ్ళు ముందుకు రండి. ఎస్ చెప్పమ్మా. హెచ్ అని వచ్చిన అక్షరానికి తెలుగులో ఆమె ఫెయిల్ అయిందమ్మా, వేరే వాళ్ళ గుణితాలు వస్తాయి, హా గుణింతాలు వస్తాయి. నేను ఎట్లా అరుస్తాను అట్లా అరసాలమ్మా, ప్రపంచానికి వినపడాలా, నీ కోసం కాదు నా కోసం కాదు. బాగా గట్టిగా చెప్పు, తప్పేముంది, పోయేదేమనుందా చెప్పు. హెచ్ అన్నప్పుడు హా గుణింతాలు సౌండ్స్ వస్తాయి సార్, చెప్పు.
హెచ్ అన్నప్పుడు హా గుణితాలు సౌండ్స్ వస్తాయి సార్. అది నెక్స్ట్ ఇప్పుడు హా గుణింతాలు ఏమేమి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి సౌండ్స్. హ బాగిను బాగా చెప్పు. హ అంతే. హ నెక్స్ట్ హా అది హి ఆ హీ అట్లా. హు హూ హే హే హై హో ఓ హౌ హ్యా హ్యా హ్యూ. హ్యా కాదు, హ్యా కూడా ఇక్కడ దీంట్లోనే కలుస్తుంది. హ్యూ ఏమైతే లాస్ట్ది. హ్యూ ఇవి రెండు ఎక్స్ట్రా సౌండ్స్. ఇవి రెండు ఎక్స్ట్రా అన్నమాట. ప్రతి దానిలో ఉంటాయమ్మా ఇవి కామన్ గా. అర్థమైందా? సో అది. ఇకపోతే ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా అడగండి అమ్మా. లేదు సార్ నేను కూడా చెప్తాను సార్ అనేవాళ్ళు రండి కావాలంటే. ఇంకొకరికి నేను చెప్పనా సార్? ఎస్ స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. పా అనే గుణితానికి తెలుగు అక్క తలకాయ పెట్టాలా ఏం చెప్తున్నాను నేను. హ సార్. ఆ హ అనేదానికి హెచ్ మా అమ్మ వస్తుంది నువ్వు సార్. టెంకాయ కొట్టాలి నీకు అలివేలు. మర్చిపోయింది సార్. హెచ్ అనేటువంటి ఏం మర్చిపోయేది ఉంది ఇక్కడ? మర్చిపోయేది ఏముంది ఇక్కడ? కనబడుతుంది, దాని క్లారిటీ ఇవ్వాలమ్మా. హెచ్ అనేటువంటి అక్షరానికి చెప్పు. ఓకే సార్. హెచ్ అనే అక్షరానికి ఆ గుణింతాలు వస్తాయి. ఫస్ట్ ఆ అది చెప్పాలా? గుణితాలు వస్తాయి సార్. ఆ అది గుణితాలు తర్వాత వస్తాయి. శబ్దాలు చెప్పుకుంటూ పో అయిపోయాయి కదా. ఇప్పుడు చెప్పు. హ హా సౌండ్ హి పెట్టమ్మా, గొంతు పెట్టు. విను, నా దగ్గర మాట్లాడాలంటే వినమ్మా, వినండి అందరూ హా వినండి. వినమ్మా తల్లి విను. సార్. నా దగ్గర వచ్చి శిష్యర్కం చేసినప్పుడు గొంతుకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఇంట్లో ఓకే, కూర్చొని ఓకే. అరుచుకుంటానంటే కాదు. ఇది ప్రపంచానికి వినపడేది. నేను ఎట్లా అరుస్తుని? గట్టిగా అరసాల. ఓకే, ఓకే సార్. హా హా ఆ చూడు, నా మాట మీ ఇంట్లో వినపడుతుంది. ఆ మూల అమ్మకి వినపడుతుంది నీ ఇంట్లో సౌండ్. హి నెక్స్ట్ హీ అది హు తగ్గొద్దు, హూ తగ్గొద్దు నువ్వు. హూ ఆ హే హే ఆ హై హై హో హై ఆ ఓ హో ఓ ఓ. ఓ హౌ ఇవి స్పెషల్ సౌండ్స్. యా హ్యూ. హ్యా ఓయ్ ఇది హ్యా, ఇది హ్యూ. కొమ్ము యు అట్లా. చాలు 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 చాలు. ఈ వీడియో మళ్ళీ విను. నేను చెప్పించినట్ల మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చెయ్యకపోతే నీకు రాదు. ఓకే ఏమా సార్. రైట్ తల్లులో అందరూ. ఇప్పుడు ఇప్పుడు శశికళకు ఒకసారి ఛాన్స్ ఇద్దాం. శశికళమ్మ రామ్మా. హెచ్ నువ్వే స్టార్ట్. హెచ్ అనే చిరానికి తెలుగులో శబ్దాలు. చెప్పమ్మా. హ హా గొంతు బాయ్ ఉండు. హా. గొంతు ఉండు 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 కొంచెం కూల్. ఆ, చిన్నది చిన్నదిగా ఉండాలి, పెద్దది పెద్దదిగానే ఉండాలి. నీ ఓకే గొంతు సార్. ఎలాగో బాగా ఓకే. పెద్దది కదా, గట్టిగా చెప్పు బాగా. చెప్తా సార్. హ హా హి హీ హు హూ హి హే ఓయ్ ఓయ్ హే గుణింతాలు కూడా రావా నీకు? హు హూ హే హే హై పో ముందుకు పో. హే హే ఓ ఇది అయిపోయామ్మా. హే హే హై అయిపోయా. హో హో హౌ ఆ, యా హా యా హ్యూ. యా యూ. ఇవి రెండు స్పెషల్ సౌండ్స్ ఇవి. ఓకే సార్. ఎట్లుండాలా? సరే మ్యూట్ పెట్టుకో. ఇంకా నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ అడుగుతా చెప్పాలా. సాయి హరీష్ సరే ఇప్పుడు నువ్వు చెప్పనా? క్లారిటీ ఇవ్వరా, బాగా నీట్ గా చెప్పాలా. హెచ్చు గుణింతంలో సౌండ్ వస్తాయి సార్. ఒరే 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 సన్యాసి, హెచ్చు హెచ్చు గురింతంలో శబ్దాలు అనకూడదురా. హెచ్ అనేటువంటి ఇంగ్లీష్ అక్షరమునకు తెలుగులో హా గుణింతములు వచ్చును. చెప్పు. హెచ్ శబ్దంలో వచ్చేసి హ హా హి హీ హ్యూ 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 కాదు, ఉండు నాన్న 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 బంగారం. హూ అంతే. ఇది హ్యూ ఇక్కడ ఉందిరా. హూ హూ ఏ హే హై హో హో హౌ యా హ్యూ యో ఇక్కడ యూ. ఇట్లా వస్తుంది. బాగా స్పష్టంగా చెప్పాలబ్బా. ఓకేనా?
రైటా ఏమ్మా అందరికి అర్థమైందమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లక్ష్మీదేవి నీకేమైనా డౌట్ ఉందా ఏం నాగమ్మ డౌట్ లేదు, ఏం డౌట్ డౌటే లేదు లేదు సార్. ముందుకు గారు పోదామా బాగా అందరము చెప్పారు చూడండి ఆ సార్. ఈ పేపర్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి లేదా ముందుకు పెడతాం ఇక టైం వేస్ట్ పోదుమా ఏం డౌట్ లేదు సార్. డౌట్ లేదు అంటే ముందుకు పో అని అర్థం ఓకేనా రైట్ ఓకే సార్. ఇప్పుడు పైన హెచ్ అని ఉంది కదా తల్లులు ఇది ఏమన్నా మళ్ళీ చెప్పాల్సిన అవసరమా హా హా హి హి హు హు హా గుణింతాలు అని ఉంది ఇక్కడ ఇది ఇంకా అవసరం లేదు కదమ్మా ముందుకు పోవచ్చా పోవచ్చు సార్. వెళ్ళండి సార్. వెరీ గుడ్ అది హెడ్డింగ్ మాత్రమే ఓకే పక్కన నేర్చుకునే దానికి హెడ్డింగ్ అది ఎస్ ఇప్పుడు స్టార్ట్ అమ్మా అసలు సిస్సులైన ఆట ఇప్పుడు షురు రెండక్కాయలు ఒక్కరు రండి ముందుగా హా తీసుకుందాం చదవండి అమ్మా ఎవరో ఒకరు ఒకరే 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 పోనీ చదవనీలేండి సార్. చదువమ్మా ఎవరో హెచ్యుటి హట్. బాగా చెప్పాలా హెచ్యుటి హట్ హెచ్యుటి హట్. ఇక్కడ చూడండి గమనించండి ఇప్పుడు హెచ్యుటి హుట్ కావచ్చు కదా ఎందుకు హట్ అన్నావు ఇప్పుడు బాగుండదు కదా సార్, హట్ అంటే గుడిసే కదా సార్. హెచ్యుటి హట్. అట్లా నీ బుర్ర చెప్పింది ఏమని ఒరే 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 ఇది హా కాదమ్మా ఆ హా అనాలి గాని హుట్ అనకూడదు ఎందుకంటే హట్ అని మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం గుడిసె అని కూడా మనకు అర్థం తెలుసు కాబట్టి అక్కడ మీరు గమనిస్తే హాలో ఆ ఉంటదమ్మా ఈ ఆనెస్ట్కి మనము ఏమన్నా కామన్ గా రాసేది ఏ కానీ కొన్ని అక్షరాలు ఎలా ఉంటాయంటే ఏకు బదులుగా యు వాడుకోవడం జరుగుతుంది అర్థమైందమ్మా ఇప్పుడు హా అంటే హెచ్యుటి రాసినాం కానీ హెచ్ఏటి రాయలే ఒకవేళ నువ్వు హెచ్ఏటి రాసినావు అనుకుందాం అనుకో ఊకన అనుకో అప్పుడు అది ఏమైతుందంటే ఏమైతుంది అది అర్థమైందా ఇంగ్లీష్ లో ఒకదానికొకటి పొంతన పెట్టుకోకుండా రాస్తున్నాడు వాడు స్పెల్లింగ్స్ క్లారిటీ అమ్మా అన్ని రకాల ఆలోచించాలి సార్. ఈ ఓవెల్స్ వల్ల ఇవి ఎన్ని ఎట్లా వస్తున్నాయి సార్. అది అది అందుకనే ఏఈఐఓయుల మీద దృష్టి పెట్టి మరి రాయాలి స్పెల్లింగ్స్ రాయడం కానీ చదవడం కానీ క్లారిటీ ఉండాలి అది నేర్చుకోగలిగితేనే నీకు స్పెల్లింగ్స్ వచ్చినట్టు నువ్వే రానివి గుర్తు పెట్టుకో ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్పెల్లింగ్ ఎవరో ఒకరు చదవండి హెచ్ఈఆర్. ఏమైతుంది హర్ హర్. ఎందుకు హెర్ర కావచ్చు కదా హెర్ర హెర్ అంటే బాగుండదు కదా సార్. బాగోదు అంతే ఇక ఆ బాగోదు అని తెలుసుకున్నాను సార్ నేను హెచ్ఈఆర్ అనేది హర్ హర్ అంటే హర్ అంటే ఏమ్మా అర్థం ఏమ్మా తెలియదు సార్. ఓయ్ హాల్ అంటే తెలుసు సార్. ఆమెని ఆమెని అర్థమైందా అర్థమైంది సార్. ఆమెని ఆమెకి టుహర్ టుహర్ అంటే ఆమెకి ఫారర్ అంటే ఆమె కొరకు హర్ అంటే ఆమెని అలా మీనింగ్ ఇస్తుంది అక్కయ్య ఆడపిల్ల ఆడపిల్ల దానికి హర్ అంటారనమాట ఇప్పుడు అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అర్థం ఏమొస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్ బుక్ అని ఉంది హెర్ బుక్ అనకూడదు హర్ బుక్ అంటే అర్థం ఏమి ఆమెది. ఆమె యొక్క లేదా ఆమెది ఎవరిది పుస్తకం ఇది ఆమెది అప్పుడు ఏమనాలి హర్ 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 హా హా చూడండి అంటే ఇక్కడ గమనించాలి మీరు హా అన్నప్పుడు ఒక శబ్దం ఏమో యుతో రాసాము ఇంకొక శబ్దం ఏమో ఈతో రాసాం ఇప్పుడు అర్థమైందమ్మా అయినా కూడా హా హెచ్యు హెచ్ఈ అని రాసినప్పుడు హా యుకి ఈకి కూడా హా అనే రాస్తున్నాము ఎవరికైనా డౌట్ ఉందా చూసి చెప్పండి లేదు కదా అంటే ఆ అన్నప్పుడు చూడండి ఆ అన్నప్పుడు ఏమొచ్చింది సౌండ్ ఇప్పుడు యు కూడా వస్తా ఉంది కొన్ని సందర్భాల్లో ఈ కూడా వస్తా ఉంది చూడండి నాన్న అది అట్లా ఎటొచ్చి మళ్ళీ ఏఈఐలోనే కలుస్తాయి ఇవి ఇదే గంగా ప్రవాహంలోనే ఉంటాయి ఎక్కడ పోయి పక్కకి ఏమ్మా క్లియర్ అమ్మా ఈ పైది ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అక్కయ్యలు లేదు సార్. సౌండ్స్ మనం పలికే విధానం బట్టి వేరు ఉంటది రాసే విధానం వేరు ఉంటది అని ఇది ప్రూఫ్ సాక్ష్యం అర్థమైందా అది హట్ హర్ చూడండి హట్ హర్ కానీ అక్కడ ఏ లేనేలేదు అక్కడ ఏ లేనే లేదు కానీ మనం రాస్తున్నది మాత్రం హెచ్యుటి హట్ హెచ్ఈఆర్ హర్ క్లియర్ ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు అందరూ మాట్లాడండి వెరీ గుడ్ ఇప్పుడు రెండోది చదవండి అమ్మా హెచ్ఏఎల్ఎల్ హాల్. హా అంటే ఆ అని అర్థం చేసుకోండి హా అంటే ఆ అని అర్థం చేసుకోండి ఇప్పుడు
హాల్ అన్నాడు. ఏమన్నాడమ్మా అక్కడ? HALL ఏమైతుందమ్మా? హాల్. హాల్ అంటే ఏమ్మా? హాల్ అంటే ఇంట్లో ఉండేది హాల్, షోపాన్ హాల్ అంటాం కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనమ్మా, ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో హాల్ అంటే గదులు. లాస్ట్కి ఒక హాల్ ఉంది, బెడ్రూమ్ హాలు, డైనింగ్ హాలు, అన్నం తినేదాన్ని డైనింగ్ హాల్ అంటారు. ఈ విధంగా ఒక రూమ్ లాంటిది అనమాట. హాల్ అంటే ఏమ్మా? ఒక రూమ్ లాంటిది, పొడుగాటిది. కొంచెం పెద్దగా ఉంటే హాల్ అంటారు, చిన్నగా ఉంటే రూమ్స్ అంటారు కామన్ గా. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. దాంట్లో కూడా తేడా ఉందన్నమాట. హాల్ అంటే కొంచెం పెద్దగా పొడుగుగా ఉంటది మామూలుగా. రూమ్స్ అంటే చిన్న చిన్నగా భాగాలుగా చేసుకోవడం రూమ్స్ అంటారు. ఇప్పుడు బాత్రూమ్, బెడ్రూమ్ అని అవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, పెద్దగా పెట్టు. అర్థమైందా? అది హాల్ అంటే ఏమి కొంచెం పెద్దగా పెట్టుకుంటారు. ఏమ్మా, క్లియర్ అమ్మా? డౌట్ ఎవరికన్నా? లేదు సార్. హాల్ అంటే పెద్ద డౌట్. గదే సార్. పెద్ద గది అంతే. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పెద్దది మధ్యలో జాగా ఇచ్చేసి రూమ్స్ అన్ని ఇటు పక్కకి తీసుకుంటూ వస్తాం ఒక పక్క నుంచి. ఇప్పుడు తండ్రి తల్లికి ఒక రూము, పిల్లలకి కొడుకుకి ఒక రూము, ఈ విధంగా రూములు చేసుకుంటా ఉంటాం. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. వీటిని రూమ్స్ అంటారమ్మా. ఇక్కడ మధ్యలో మాత్రం ఒక పెద్ద హాల్ ఉందండి మాకు అంటారు. అర్థమైందా? ఓకే సార్. అర్థమైందా? ఆ విధంగా. అది. సో ఆ విధంగా డ్రాయింగ్ రూమ్ అంటారు, ఆ విధంగా డైనింగ్ హాల్ అంటారు. డైనింగ్ హాల్ అంటే బాగా అందరు కూర్చొని తినే ఒక డైనింగ్ అంటే భోజనం చేయడం అనమాట. అందరు కూర్చొని తినేదాన్ని కూడా డైనింగ్ హాల్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? రూమ్ అంటే పర్సనల్ గా అమ్మా, చిన్న చిన్నదాన్ని రూమ్ అంటారు. హాల్ అంటే పెద్దది అనమాట. అలా అర్థం చేసుకొని చాలు, అంతే. ఓకేనా? రైట్. హాల్. నెక్స్ట్ ఏమ్మా? హార్న్. చదవండి. HORN. హార్న్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు హార్న్ అంటే ఏమి? హార్న్ అంటే ఏం బా? హార్న్ అంటే ఏమి? ఎప్పుడు విన్నారా లేదా? హార్న్ కొట్టుండే ఎప్పుడు వినలేదా? విన్నాం సార్. పావు 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 పావు. ఎప్పుడు వినలేదా అమ్మ హార్న్? విన్నాం సార్. కార్లో, బస్సులో, లారీలో కొడుతుంటాడు, పావు కొడుతుంటాడు. హార్న్ కొట్టడము అంటారు. అంటే హార్న్ అంటే బైక్ సౌండ్. శబ్దం అలా కొడతాం కదా సార్. ఏమ్మా? బైక్ శబ్దాన్ని కూడా హార్న్. హార్న్ అంటే ఏదైనా కావచ్చు, బండి Sound, sir. ఏదైనా కావచ్చు. నువ్వు సౌండ్ కొడతావు లేదమ్మా? మీ స్కూటర్ లో హార్న్ కొడతావు లేదా? అరే నీ హార్న్ కొడతారా లేదమ్మా మామూలుగా? మీ ఆయన ముందు కూర్చొని హార్న్ కొడతాడు, పక్కన పోండి పక్కన పోండి అంటుంటది అది. అట్లా హార్న్ అంటారు దాన్ని. ఓకేనా? అది. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఆ అన్నప్పుడు ఏ వచ్చింది, అవునా? అవును సార్. అలాగే HORN. హోర్న్ అనకూడదు, హార్న్ అనాలి. ఇక్కడ కూడా గమనించండి. దీర్ఘం సాగదీసినాడు. ఉండేదేమో ఓ, వచ్చిందేమో ఓ, రాసేటప్పుడేమో ఓ, కానీ పలికేటప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఒకసారేమో ఏనే వచ్చింది, ఒకసారి ఏమో ఓ వచ్చింది. అంటే ఆ అన్నప్పుడు ఏ కూడా వస్తుంది, ఓ కూడా వస్తుంది. అది అర్థం చేసుకోవాలా? ఎటొచ్చి మళ్ళీ ఏలు ఉంటాయి, అంతే. అంతకుమించి పోవు. ఓకేనమ్మా? రైట్. అది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే కనుక ముందు ముసల పండుగ రాసే కొద్ది తర్వాత తప్పప్పుడు మన మైండ్ కూడా చెప్తూ ఉంటది, ఇది తప్పు. ఇప్పుడు HARN అని రాస్తే నీ చెయ్యి చెప్తుంది అనమాట, ఓ ఇది రాంగ్ రా, ఇది హార్న్ ఇట్లా కాదురా, HORN రా అని చెప్పాలా. నీ చెయ్యికి చెప్పాలంటే ఫస్ట్ నీ మెదడుకు అది నాలెడ్జ్ ఉండాలి. నీ మెదడుకు నాలెడ్జ్ రావాలా. నీ మెదడుకు నాలెడ్జ్ వచ్చినప్పుడే నీ చెయ్యి కరెక్ట్ గా రాస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు క్లారిటీ? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. అది రాయంగా వినంగా సీదంగా చూడంగా ప్రాక్టీస్ చేయంగా ఈ పదాలు ఇలా రాయాలి, ఈ పదాలు ఇలా రాయాలని నేర్చుకోవడమే విద్య. ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదానికి చూద్దాం. హీ. హీ అంటే అమ్మా అతడు, ఇతడు అని అర్థం. అతడు మొగోళ్ళని హీ అంటారమ్మా. హిజ్ అంటే అతని, ఇతని అని అర్థం. అతని, ఇతని అని అర్థం. రెండోది హిజ్ అనమాట. ఇక్కడ గమనించండి, ఈ స్పెల్లింగ్ ఏముందమ్మా? అంటే ఈ అన్నప్పుడు హీ ఉంటదమ్మా, HE రాశాడు చూడండి. సింపుల్ పదం ఇది. అనలేమా? వాయిస్ ఒక్కొక్కసారి మీది సరే, ఏదో నెట్ ప్రాబ్లం ఉంటది. సర్లేండి, వినండి. ఇప్పుడు బాగా వస్తుందా? రైట్. ఇప్పుడు HE హే అనొచ్చు కదా? బాగుంది సార్.
బాగోదు. హీ. ఆ బాగోదు అని తెలుసుకోండి అంతే చాలు. ఓకేనా? హెచ్ఈ హే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈ అన్నారు, మీరే అన్నారు కదా. అవును సార్. ఇప్పుడు ఇది చెప్పండి చూద్దాం. హెచ్ఈఎల్ఎల్ ఏమైతుంది? హెచ్ఈఎల్ఎల్ ఏమైతుంది? హీల్ అవుతుంది సార్. హెచ్ఈఎల్ఎల్ హీల్ హెచ్ఈఎల్ఎల్ అప్పుడు హెల్ అవుతుంది. ఏమైతుందమ్మా? హెల్ అంటే నరకము అని అర్థం. ఇక్కడ గమనించండి, హెచ్ఈఎల్ఎల్ అనే దాంట్లో హే అనడం జరిగింది. అదే హెచ్ఈ ఒకటే రాసేటప్పుడు ఈ అయింది. ఇప్పుడు అర్థమైందా? ఓకే ఓకే సార్. మేము అంటే హీల్ అని పలుకుతాం. అంటే పలికేదాన్ని బట్టి. తప్పమ్మా, అది తప్పు. విను అందుకే విను. హెచ్ఈఎల్ఎల్ అన్నప్పుడేమో హెల్ అయింది. అదే ఉత్త హెచ్ఈ రాసేటప్పుడు హీ అయింది. ఇప్పుడు అర్థమైందా? అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే అక్షరాలు బట్టి కూడా స్పెల్లింగ్స్ మారిపోతూ ఉంటాయి, సౌండ్ మారిపోతూ ఉంటది అని తెలుసుకోండి ఫస్ట్. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఓకే సార్. ఉత్త హెచ్ఈ రాస్తే హీ అయింది. దానికి ఒక ఎల్ఎల్ కలిపేసరికి ముందుకి ఎల్ఎల్ కలిపేసరికి హే అయింది. ఇది గమనించండి. ఓ ఇలా కూడా ఉంటదా? మనం రాసే అక్షరాలు ఏర్పరిచే అక్షరాలు కూడా స్పెల్లింగ్స్ నే మార్చేస్తుంటాయి, సౌండ్స్ నే మార్చేస్తుంటాయని తెలుసుకోండి. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఐఎస్ అని ఒకటి ఉంది చూడండి, హెచ్ఐఎస్. ఇప్పుడు ఇక్కడ కూడా హిజ్ అయింది. ఇది హిజ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గమనించండి, ఐ వచ్చింది చూడండి. హెచ్ కు పక్కన ఏమొచ్చిందమ్మా? హై వచ్చింది సార్. మరి ఐ వచ్చినప్పుడు హీ అయింది కదా. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. హెచ్ఐజిహెచ్ అని వచ్చింది అనుకుందాం, ఊకనే అనుకో. అప్పుడేమైతుందమ్మా అది? ఏమైతుంది ఇది ఇప్పుడు? ఓయ్ హెచ్ అవుతుంది సార్. తాయి ఏమైతుందిరా? హెచ్ఐజిహెచ్ ఏమైతుందన్నా? హెచ్ హై ఏమైతుంది ఇది? ఇక్కడ చూడండి, గమనించండి. మరి హెచ్ఐఎస్ లోనేమో హిజ్ అంటిమి, అదే హెచ్ఐజిహెచ్ లోనేమో హై అంటున్నాం. ఒక ఎస్ తీసేసేసరికి జిహెచ్ పెట్టేసరికి అక్కడ మొత్తం ఆ స్పెల్లింగే సౌండ్ మారిపోయా. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది ఒక సార్. దగ్గరేమో అదే హెచ్ఐ కానీ హీ అంటున్నాం, మామూలుగా హీ అంటున్నాం. ఓకే, ఇది హిజ్. ఓకే, కానీ అదే హెచ్ఐ ఇక్కడికి వచ్చింది కదా, మరి దీన్ని ఎందుకు హై అంటున్నారు? ఇలాంటి తేడాలే చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మీరు జాగ్రత్త వహించాలి. ముందుంది ముసలి పండగ, క్లియర్ కట్ గా నేర్చుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓహో ఈ అన్నప్పుడు ఈ అనే సౌండ్ కాడా ఒకసాటేమో ఈ రాస్తున్నాం, ఇంకొక సాటేమో ఈ రాస్తున్నాం, ఇంకొక చాట ఐ రాస్తున్నాము. ఇప్పుడు అర్థమైందమ్మా? ఒక చాటేమో ఈ రాస్తున్నాం, మరొక చోటనేమో ఐ రాస్తున్నాం. సో ఈకు ఎన్ని రకాల శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ? ఈ కూడా లెటర్ స్పెల్లింగ్ వస్తా ఉంది, ఐ కూడా వస్తా ఉంది అని ఈ రెండు పదాల ద్వారా మీరు నేర్చుకోవాలి. అర్థమైందమ్మా? కొన్ని సందర్భాల్లో ఈ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఐ వస్తుంది. అలాగే ఇప్పుడు హా అన్నాము, ఆ కాడ కొన్ని సందర్భాల్లోనేమో యు వచ్చింది, కొన్ని సందర్భాల్లోనేమో ఈ వచ్చింది. చూడండి, గమనించండి. అలాగే హా కాడ అంటే ఆ కాడ, పెద్ద ఆ కాడ కొన్ని సందర్భాల్లోనేమో ఏ వచ్చింది, కొన్ని సందర్భాల్లోనేమో ఓ వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందా ఏం చెప్తున్నాము, ఏం వింటున్నామని? క్లియర్ గా ఉందా? ఏమైనా డౌట్ ఉందా? చూడండి ఒకసారి మళ్ళీ. ఆ వచ్చినప్పుడేమో యు వచ్చింది, కొన్ని సందర్భాల్లో ఈ కూడా వచ్చింది. ఆ అన్నప్పుడేమో ఏ వచ్చింది, ఓ వచ్చింది. ఈ అన్నప్పుడేమో యు వచ్చింది, ఐ వచ్చింది. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. చిన్న పేపర్లోనే ఇంత డిఫరెన్స్ ఉంటే మన డిక్షనరీ అనేది పెద్ద దాంట్లో ఇంకెంత డిఫరెన్స్ ఉండాలి, ఇంకెంత పెద్ద పదాలు వస్తాయి. అక్కడికి రావాలంటే, అవి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ చిన్నవి అర్థం చేసుకోవాలనేది నా ఉద్దేశం. క్లియర్ అమ్మా? అనుమానం ఉందా? క్లియర్ సార్. మనం అంత పెద్దదానికి వెళ్తే అక్కడ భయపడి పారిపోవడం కన్నా ఫస్ట్ చిన్నగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అందుకే ఈ ప్రయత్నం. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దాంట్లో మర్మాలు ఉన్నాయి మీకు, అది అర్థం చేసుకోవాలి బాగా. నెక్స్ట్ ఇప్పుడు హీ, ఇదేమ్మా? ఇది అక్షరం ఎవరో ఒకరు చదవండి ఇది. చదవమంటే అదే చదివిన సార్. అన్నప్పుడు
అనేటువంటి దానికి మనం ఇందాక ఫస్ట్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఈ వస్తుందని. అవునా కాదా? అవును సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు హీట్ హీట్ సార్. రాసినాడా లేదా మధ్యలో చూసుకోండి ఒకసారి. ఈ ఈ ఏ రాసింది సార్. అంతే కదమ్మా. హీట్. నెక్స్ట్ ది నెక్స్ట్ ఇంకోటి చదవండి అట్లే. హీల్ సార్. హీల్ అంటే మానిపోవడం, ఏదైనా గాయం గేయం ఉంటే మానిపోయేదాన్ని హీల్ అంటారమ్మా. సో ఇక్కడ దాని స్పెల్లింగ్ ఏమ్మా? HEAL, హీల్. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. మధ్యలో తో వాడిన పదాలమ్మా ఇవి. అర్థమైందా? అంటే రెండు స్పెల్లింగ్ వస్తాయి, ఒకటి ఈ వస్తుంది, ఒకటి డబ్ల్యూఈఏ కూడా వస్తుంది, డబ్ల్యూ వస్తుంది, ఈఏ కూడా వస్తుంది. ఇక్కడ వాడుక మాత్రం HEATని వాడినాడు, HEAL వాడాడు అని అర్థం చేసుకో చాలు. ఓకేనమ్మా? ఇల్లుకేమో హీల్ అయింది అంతే. ఓకేనమ్మా? క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. మాట్లాడాలి ఇప్పుడు, అందరు మాట్లాడాలి. ఈ వరకు ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి. పైనుంచి కింద దాకా. ఏం లేదు సార్. ఆ అంటే యుఈ, ఆ అంటే హా అంటే ఆ అనమాట. ఏఓ, ఈ అంటే ఈ వచ్చింది, ఐ వచ్చింది. ఈ కాడేమో ఈ అనే రాశాడు. అది ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదా? అనుమానం లేదా? వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు మీరు గమనించండి. హీ అయిన తర్వాత HOOT ఏమైతుందమ్మా? హూట్ సార్. హూట్ ఏమైతుందమ్మా? హూట్. నెక్స్ట్ HOOP, పదాలు ఉన్నాయి ఇవి అనేవి. ఇక్కడ గమనించండి మీరు. హూప్ ఇక్కడ హూట్ అయింది సార్. కాడ ఏం అక్షరాలు రాసినాడమ్మా? ఓ రాసినాడు. అర్థమైందమ్మా? HOOT, హూట్ అన్నాడు. ఇక్కడ హూప్, HOOT, హూప్. ఒక్క నిమిషము అట్టే ఉండండి అమ్మా. అమ్మా HOOT హూట్ అయిందమ్మా. HOOP హూప్. ఇక్కడ గమనించండి, సౌండ్ వస్తున్నాయమ్మా, అది గమనించండి మీరు. కాడ కాడ ఏమేమి స్పెల్లింగ్స్ వస్తా ఉన్నాయమ్మా? డబల్ ఓ అనేది మనకు స్పెల్లింగ్ రావడం జరుగుతుంది. అర్థమైందమ్మా? కొన్ని సందర్భాల్లో ఓ కూడా వస్తుంది. ఇక్కడైతే రాలేదు, కానీ రెండు కూడా హూపు అనేటువంటి స్పెల్లింగ్ రావడం జరిగిందమ్మా. అది గమనిస్తే కనుక ఇక్కడ మీరు గమనిస్తే HOOT హూట్ అంటే అమ్మా గుడ్ల గూబలా అరిచేదంటమ్మా. లేదంటే ఎగతాళి చేస్తూ అరుస్తారు కదమ్మా. ఎవరినన్నా ఎగతాళి చేసి అరుస్తా అంటారు కదమ్మా, దాన్ని హూట్ అంటారు. వైఆర్ హూటింగ్ అంటారు. హూట్ అంటే ఇక్కడ మీరు గమనించాలి ఏమ్మా, హూట్ అంటే ఎగతాళి ఎందుకు చేస్తున్నావు, గట్టి గట్టిగా అరిచి నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు అంటారమ్మా. అది ఒక విచిత్రమైన పదం, అది హూట్ అని ఎవరైనా వాడతారు అలాంటివి. నెక్స్ట్ హూప్ అని ఉంది కదమ్మా. హూప్ అంటే కట్టమ్మా. మనం ఏదైనా కట్టు కడతాం కదమ్మా, దాన్ని హూప్ అంటారు. కట్టమ్మా, కట్టుని హూప్ అంటారమ్మా. అది మామూలుగా ఈ పుత్తూరు కట్లు అట్లా ఇట్లా కడతారు కదా తలలో, హూప్స్ అంటారమ్మా అట్లా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. మీరు హే తీసుకో. హే ఒక్క నిమిషము అట్లే ఉండండి. ఇప్పుడు హే పలకండి అమ్మా, ఎవరో ఒకరు పలకండి. HEN ఏమైతుందమ్మా? ఏమైతుంది? హెన్. ఇక్కడ చూడండి,
హెచ్ఈ వచ్చినప్పుడు మనం ఇందాక హీ అని పలికాం చూడండి. అవును సార్. కానీ దాని పక్కన ఎప్పుడైతే ఒక ఎన్ను పగిలిందో వచ్చేసిందో అక్కడ ఆటోమేటిక్ అక్కడ సౌండ్ మారిపోయింది చూడండి, హెన్ అయింది. ఇప్పుడు అర్థమైందమ్మా? అంటే నేను ఏం చెప్తున్నాను, మీరేం అర్థం చేసుకోవాలంటే మనం ఒక దగ్గరుండి చూస్తే అది అర్థం కాదు, పూర్తిగా ఒక పదాన్ని చూసి అర్థం చేసుకుంటేనే అది ఫుల్ క్లియర్ గా ఉంటుంది అని అర్థం చేసుకోండి. ఓకేనమ్మా? ఓకే సార్. ఒక పదాన్ని పూర్తి స్థాయిలో చూస్తే తప్ప అది ఇదే అని చెప్పలేవు నువ్వు, కరెక్టా? అది. సో ఇప్పుడు హెచ్ఈఎన్ ఏమైందమ్మా? కోడి పేరు సార్. హెన్. హెన్, హెన్, కోడి. కోడి. అది. నెక్స్ట్ హెచ్ఈఎల్పి ఏమైందమ్మా? హెల్ప్ సార్. హెల్ప్, హెల్ప్, హెల్ప్. ఇప్పుడు చెప్పండి అమ్మా. Help. హెచ్ఈఎల్పి ఏమో హెల్ప్, హెల్ప్. హెచ్ఈఎన్ ఏమో హెన్. అంటే హెన్. ఏ అంటే ఏ అమ్మా. ఏ వచ్చినప్పుడు మనకు ఈ అనేది వస్తా ఉంది. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. హెచ్ఈఎన్ హెన్, హెచ్ఈఎల్పి హెల్ప్, ఇలాంటివి రాసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు వద్దు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. హే, హెన్, హెల్ప్, హెన్. నెక్స్ట్ హే, చూడండి పెద్దది సాగదీసినాడు ఇప్పుడు. సరే పెద్దది సాగదీసినాడు ఇప్పుడు. హేట్ సార్. స్పెల్లింగ్ ఏమ్మా? హెచ్ఏ హెచ్ఏ ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనించండి. హెచ్ఏ ఇచ్చాడు ఇక్కడ, హెచ్ఏ ఉంది, కానీ మనమేం పలుకుతున్నాము? మామూలుగా అనాలి. హెచ్ఏ అంటే ఏమనాలి మామూలుగా? కానీ ఇంగ్లీష్ విషయంలో హెచ్ఏటి అనేసరికి ఏమైంది చూడండి అక్కడ, అంటే ఏ అనే శబ్దం మార్చుకుంది. ఇప్పుడు అర్థమైందమ్మా? ఓకే, శబ్దాన్ని మార్చుకుంది. అంతే కదా మరి. హెచ్ఏటి వచ్చేసరికి ఏమైపోయింది, అది హే అయిపోయింది అనమాట. ఏ సౌండ్ ఎత్తుకోయింది అది. అలాగే ఇంకొకటి చూద్దాం. హెచ్ఏఆర్ అని ఉంది. ఇది హెయిర్ అనాలి, కానీ హైర్ అంటామా? హైరు అనం, ఎవరు అన్నారు, హెయిర్ అంటారు. హెయిర్. చూసారా, గమనించినారా? ఏటప్పుడు ఏనే వచ్చింది, గమనించినారమ్మా? హెయిర్ ఇక్కడ చూడండి, హెయిర్ అది. హెయిర్ అంటే ఈ విధంగా శబ్దాలు అనేది చాలా డేంజరస్ గా ఉంటాయమ్మా, అర్థం చేసుకోవాలి. ఈ స్పెల్లింగ్ దీనికి ఇది వర్కౌట్ అవుతుంది, ఇది నేను ఇలాగే రాయాలని రాసుకుంటూ పోవాలి. ఇష్టం వచ్చినట్టు రాస్తానంటే కుదరదు ఇంగ్లీష్ లో. ఓకేనమ్మా? అది. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అర్థం చేసుకోండమ్మా, అడగండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సౌండ్ లేదు సార్. ఎవరు ఏంటమ్మా? మిగతా వాళ్ళు సౌండ్ లేదు. ఉండలే, ఏం కాదు. సౌండ్ లేకపోయినా చింత లేదు. మాట్లాడే వాళ్ళు మాట్లాడండి, చక్కగా మాట్లాడండి, ఏం కాదు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, నిదానంగా చెప్పుకుంటూ పోదాం. ఇప్పుడు హే వర్క్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ హై తీసుకుందాం. హై చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు రండి. చూడండి, హెచ్ఐజిహెచ్ చదవండి, బాగా చదవండి. హై, హెచ్ఐజిహెచ్ ఏమైతుందంటమ్మా? ఇంతకు ముందు హెచ్ఐ అన్నప్పుడు హీ అన్నాం, కరెక్టా? ఇప్పుడు హై అనాల్సి వచ్చింది ఇంకా. ఎందుకు అంటే దాని ప్రక్కన జిహెచ్ అని యాడ్ అయినాయి ఇప్పుడు. అంటే ఎక్స్ట్రాలు వచ్చేసరికి అది ఆటోమేటిక్ సౌండ్ అనేది మారిపోతుంది. హెచ్ఐజిహెచ్ హై. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక మ్యాజిక్ చూపిస్తా మీకు. ఇది నెక్స్ట్ చదవండి, చెప్తా. ఇప్పుడు ఇదేమైంది చెప్పండి. ఇది హైట్. ఇది ఇప్పుడు మ్యాజిక్ షో చూడండి, ఇక్కడ మ్యాజిక్ షో చూడండి. ఇక్కడేమో హై హెచ్ఐజిహెచ్ అని రాసినాం. మళ్ళీ సేమ్ స్పెల్లింగ్, సేమ్ అదే పద్ధతి ప్రకారంగా పలుకుతున్నాం. మార్పులా హైట్, ఒక హై కాడ హైట్ అన్నాం. అవును సార్.
వాడు చూడండి ఇప్పుడు నేను ఏ దేవునికి మొక్కుకోవాలా చూడండి బాగా చూడండి. ఇక్కడేమో హై అన్నప్పుడు HIGH రాశా, ఇది హై రా అంటున్నాడు. ఒక హైట్ అనేసరికి పొడుగు, ఆ మనిషి చాలా పొడుగుగా ఉన్నాడు, హైట్ గా ఉన్నాడు అంటాం కదా, అక్కడ అవును ఆ సార్. స్పెల్లింగే వేరు మార్చేసినాడు చూడండి, HEIGHT. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఈ యాడ్ చేశాడు అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గమనించండి, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ అంటే, మా బాగా చూడండి, ఐ అన్నప్పుడు ఏమన్నప్పుడు ఐ ఐ. అన్నప్పుడు ఒకసారి ఏమో ఐ వస్తుంది, ఇంకొక చాటేమో ఈ ఐ వస్తుంది. ఇది కూడా పోరాడుతుంది, ఇది కూడా పోరాడుతుంది, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడన్నా అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఈ ఓవెల్స్ ఐ వస్తుంది ఐ వస్తుంది. ఒకసారి ఏమో ఐ వస్తుంది, ఇంకోసారి ఏమో ఈ ఐ వస్తుంది. ఈ ఐ ఎటొచ్చి అవి ఏమొచ్చి సచ్చినా కూడా ఏ ఐలోనే ఉంటాయి. వస్తున్నాయి. అది అర్థం చేసుకోగలిగితే ఇప్పటి నుంచి మీకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అర్థమవుతుందా? ఓకే, హై HIGH అనాలా, ఒకవేళ హైట్ అన్నాడు అనుకో HEIGHT అనాలా. మరి అది వేరు ఇది వేరు, నువ్వు అది కానీ నేర్చుకోవాలి, ఇది కానీ నేర్చుకోవాలా. దాన్ని కలుపుకుంటానంటే కుదరదు. ఓకే సార్. ఏమ్మా అది సార్ ఇప్పుడు HEIGHT అంటే హైటే కదా సార్? ఐ. అదే కదా నీకు Height. చెప్తుండేది. అదే అదే, ఇది. అదే. హైట్ గానే రాయాలి, హై గానే రాయాలి. అర్థమైందా? హీ గానే రాయాలి, హిజ్ అక్కడ he ఉంది, ఇక్కడ he ఉంది. ఈ పేపర్ లో మీరు మొత్తం గమనిస్తావే. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఈ పేపర్ లో మొత్తం గమనిస్తే అవే నీకు ఉండేవి. అన్ని ఓవెల్స్ మీనే ఉన్నాయి సార్. ఆ. ఓకే, క్లియర్ అమ్మా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్లియర్ సార్. ఇంతవరకు నాకు డౌట్ ఉంది సార్ అనే వాళ్ళు ఉంటే చెప్పండి. చూసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తా. లేదు సార్. ఇది చాలా పవర్ఫుల్ అమ్మా. అంటే ఇలాంటివి తెలుసుకోవాలా. నీకు వస్తుందా లేదా పక్కన పారేయాలా, ఫస్ట్ తెలుసుకోవాలా. ఓహో ఇలా వస్తాయి అని తెలుసుకోవాలా ముందుగా. క్లియర్ అమ్మా? తెలుసుకోవాలా. క్లియర్ రైట్. సార్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇది ఏమ్మా? ఇది ఓయ్, దీన్ని హో అంటారు. హోకి ఫస్ట్ తెలుగులో తేడా చెప్తా చూడండి. తెలుగులో తేడా చెప్తా చూడండి, ఇక్కడ గమనించండి. ఇది హా, ఇది అవునా? అవును సార్. ఇది హా, దీనికి కొమ్మిస్తే హు. ఈ తేడా చాలా మందికి తెలియదు, చెప్తున్నా వినండి. ఇది హానా హూనా అమ్మా? హూ అయితే సార్. ఇది హూ. ఇది హో ఎప్పుడైతుందంటే చూడండి, గమనించండి, ఎత్తం ఇవ్వాలి, దీనికి కొమ్ము ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. పైన తలకట్టు ఉంటే హూ అవుతుంది, తలకట్టు లేకుండా ఎత్తం ఉంటే అది హో. ఏమైతుందమ్మా? హూ మరి అయితే ఇది ఏమైతుంది చూడండి, ఇది హే. ఇది ఎందుకంటే ఇక్కడ కొమ్ము లేదు కాబట్టి హే అయింది. ఇక్కడ కొమ్ము వస్తే ఏమైందమ్మా? హో. హో. ఇప్పుడు అర్థమైందమ్మా? హో ఎంత తేడాలు ఉన్నాయి గమనించినారా? మొత్తం ఈ పైన దాంట్లో బట్టి తెలుసుకోవాలి సార్. 4 అక్షరాలమ్మా. ఇది హా, ఇది హూ, ఇది హో, ఇది హే. చూసారా? ఫస్ట్ మనకు తెలుగే రాకపోతే ఆ అక్షరం ఇంగ్లీష్ రాస్తాం, కరెక్టా కాదా? ఓకే సార్. ఓకే సార్. ఫస్ట్ తెలుగు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది చూడు, ఇది చదువునికే రాదన్నప్పుడు ఇంకా నేను దాన్ని ఇంగ్లీష్ ఏం చెప్పాలి నీకు కదా? అది కాబట్టి ఇది హో. ఏమైంది? ఇది హో. ఇక హోకి అది చెప్పడానికి రాసా, ఇక్కడ అది చెప్పాలి మీకు అర్థమవుతుందని నేను రాసా. యాక్చువల్ గా హోకి పదాలు లేవు ఇంగ్లీష్ లో. ఇప్పుడు అర్థమైందమ్మా? హో చిన్న సౌండ్ అన్నమాట. హో అంతే, హో హెచ్ఓ రాయాలి అంతే. మామూలుగా తెలుగులో హో అంతే, హెచ్ఓనే రాయాలి. కానీ ఇంగ్లీష్ లో హెచ్ఓ రాస్తే దీర్ఘం సౌండ్ వస్తుందంట. ఏమొస్తుందంట? దీర్ఘం సౌండ్. అందుకని హెచ్ఓకి లేవు. హెచ్ఓ అంటే హోకి లేవు, హోకున్నాయి మళ్ళీ. చూడండి, గమనించండి. ఇప్పుడు హోకున్నాయి మళ్ళీ పదాలు, హోకి లేవు. చెప్పండి ఇప్పుడు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవు?
ఓకున్నాయి సార్. ఓకున్నాయి కానీ హోకి లేవు. హోకి లేవు. చిన్నదానికి లేవు, పెద్దదానికి ఉన్నాయి. పెద్దదా పెద్దదానికి ఉన్నాయి. ఇప్పుడు దాని మీదకి పోదాం. మళ్ళీ దాని మీదకి పోదాం. చూడండి, గమనించండి. ఇప్పుడు HOME చదవండి చదవండి చదవండి. HOME హోమ్. హోమ్ అన్నావా? హోమ్ అన్నావా? హోమ్ అన్నావా? హోమ్ అన్నావా? హోమ్. సాగదీష్టం సాగదీష్టం హోమ్ సాగదీష్టం. ఇల్లు. హోమ్ హోమ్ అర్థమైందమ్మా ఇప్పుడు? హోమ్. అలాగే HOST హోస్ట్. హోస్ట్ హోస్ట్. ఏమైందమ్మా? హోస్ట్. హోస్ట్. హోస్ట్ అంటే ఏమ్మా? హోస్ట్ అంటే తెలియదు సార్. హోస్ట్ ఇప్పుడు నాగార్జున ఉన్నాడు, లేదా ఎవరైనా యాంకర్స్ ఉంటారు, వాళ్ళు ఆ కార్యక్రమాన్ని అంతా నడుపుతూ ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, ఆ కార్యక్రమాన్ని నడిపేవాడు హోస్ట్ అవుతాడు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. మళ్ళీ యాంకర్ వేరు, హోస్ట్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రాధాన్యతతో చేయడం అన్నమాట పని. దాన్ని హోస్ట్ అంటారు, హోస్టింగ్ అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో బిగ్ ఈ ఎన్టీఆర్ ఉండే, అర్థమైందా? ఒకప్పుడు ఫస్ట్ లో బిగ్ బాస్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండే, తర్వాత నాగార్జున వచ్చే. అలాగా నెక్స్ట్ కోన్ బనేగా కరోడపతి అంటే మన తెలుగులో నాగార్జున ఉండే ఫస్ట్. ఏ దానికి? మీలో ఎవరు కోటేశ్వరుడు, దానికి నాగార్జున హోస్ట్ ఉండే. తర్వాత నాగార్జున అయిన తర్వాత చిరంజీవి తీసుకునే దాని పార్ట్. అవును సార్. గుర్తుకుందా మీకు? దాన్ని హోస్ట్ అంటే పని చేపియడమా సార్? పని చేపడం కాదు, పెద్దతనం, పెద్దరికం వహించడం. పెద్దరికం వహించడం. పని చేయడం అనేది చిన్న మాట, పెద్దరికం వహించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ మంచి చెడ్డలు అన్ని చూస్తారు, హోస్ట్ ఉంటారు. అర్థమైందా? సో అది వాళ్ళను హోస్ట్ అంటారమ్మా, హోస్ట్ అంటారు. అది నీ గురించి మొత్తం వాళ్ళే డిక్లేర్ గా చూస్తూ ఉంటారు, వాళ్ళు నీకు హోస్ట్ అవుతారు. అర్థమైందా? అది నెక్స్ట్ హోమ్ అంటే ఏమ్మా? ఇల్లు సార్. ఇల్లు కాదు, మీరు అలా అంటారని దానికి డౌట్ వచ్చి అడిగా. హోమ్ అంటే ఇల్లు కాదమ్మా, హోమ్ అంటే ఇల్లు అని చాలా మంది అనుకుంటున్నారు అంతే. అవును సార్. నివాస స్థలము. నివాస స్థలం వేరు, హౌస్ వేరు. అవును సార్, కింద హౌస్ ఉంది. అర్థం కాలే మీకు? నివాస స్థలం వేరు, హౌస్ వేరు. హోమ్ వేరు, హౌస్ వేరు. అర్థం కాలే? ఇంకా క్లారిటీ రాలా? హోమ్ వేరు, హౌస్ వేరు అని చెప్తున్నారు. అవును, వేరు. కానీ నీకు అర్థం కావాలి కదా, అసలు హోమ్ అంటే ఏమి, హౌస్ అంటే ఏమి, అది చెప్పు. హోమ్ అంటే నివాస స్థలము అని చెప్తున్నారు సార్. అవును, ఎలా? నివాస స్థలం అంటే ఏమి, ఎట్లా అర్థం చేసుకోవాలి నేను? నివాస స్థలం అన్న ఇల్లే కదా. మన ఫ్లాట్స్ ఉంటాయి చూడు, అది కదా సార్ మీరు చెప్పేది? అమ్మా, ఇప్పుడు నివాస స్థలం అంటే కట్టించుకోకుండా ప్లేస్ ఉంటుంది చూడు సార్, అదే కదా సార్? కాదు కాదు కాదు, తప్పు. హోమ్ చూడండి, గమనించండి. హోమ్ వేరు, హౌస్ వేరు. హోమ్ వేరు, హౌస్ వేరు. బాగినండి, మీకు తెలియదు కదా, వినండి. హోమ్ అంటే HOME. చూడమ్మా, గమనించమ్మా, HOME హోమ్. హోమ్ అంటే గుడిసె కావచ్చు, బాగినండి, నివాస స్థలము. నివాస స్థలం, గుడిసె కావచ్చు, ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఒకటి ఇప్పుడు రోడ్ల మీద మీరు గమనిస్తే ఈ సిమెంట్ తో తయారు చేసిన ఒక పైప్ లైన్ ఉంటది. ఎప్పుడన్నా చూసినారా మీరు? సిమెంట్ తో రోడ్ల మీద పక్కకు పెట్టేసింటారు. దాంట్లో ఎవరన్నా చిన్న చిన్న కుక్కలు పక్కలు పడుకుంటూ ఉంటాయి నాన్న. గమనించినారా మీరు ఎప్పుడన్నా? కొంతమంది బిచ్చగాళ్ళు, అనకూడదు ఆ మాట, అనకూడదు కానీ కొంతమంది ఈ బెగ్గర్స్ వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే దాండ్లలో నివసిస్తూ ఉంటారు. కరెక్టా? అర్థమైందా మీకు? అర్థమైందా? కొంతమంది ముళ్ళ కంపల్లో ఆడ ఈడ ఎక్కడ ఎవరు లేని స్థలాల్లో కూడా కొంతమంది నివసిస్తూ ఉంటారు. ఏదో పాక వేసుకొని ప్లాస్టిక్ కవర్లు మూసుకొని అలా కొంతమంది బతుకుతూ ఉంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా అట్లా? విన్నారా లేదా? పాకలు వేసి ఈ ఊరూర్లు వెళ్ళేటోళ్ళు చాలా మంది, మీరు ఊరు అవతల ఊకనే జస్ట్ టెంట్ టైప్ లో వేసుకొని ఉంటారు, ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఉంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ మరి వాటిని హౌసెస్ అంటారా, హోమ్ అంటారా? ఇప్పుడు చెప్పండి. హోమ్ అంటే ఆకారం ఉండదు.
ఏముండదు? ఆకారం ఆకారం ఉండదు. ఆకారం ఉండదు. ఇప్పుడు మీ ఇల్లు ఉందమ్మా, హౌస్ ఉంది, హౌస్ కు ఒక ఆకారం ఉంది. ఉమ్. ఇది హౌస్ అంటారు, దిస్ ఇస్ మై హౌస్ అంటావు. ఉమ్. అంటే ఇక్కడ హౌస్ అనేది ఒక బిల్డింగ్, ఆకారము. ఇది ఆకారం ఉండదు. నువ్వు రోడ్డు మీద ఉన్నా కూడా ఇట్ ఈస్ మై హౌస్ అనాలి. కొంతమంది రోడ్డు మీద పడుకుంటుంటారు, ప్లాట్ఫామ్ మీద పడుకుంటుంటారు. అర్థమైందా? అర్థమైంది సార్. ప్లాట్ఫామ్ ఈజ్ మై హోమ్ అంటే అర్థమేమి? ఇదే మా ఇల్లు. ప్లాట్ఫారమే ఇదేమా స్థలం. మా ఇల్లు. నివసించే ఇల్లు. అర్థమైందా? ఇల్లు కాదు అది, నివసించే. నివసించే స్థలము. నివసించే స్థలం. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. అర్థమైంది సార్. హౌస్ ఉంది, పెంట్ హౌస్ ఉంది, బిల్డింగ్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, అవన్నీ కట్టడాలు. అవి కట్టడాలను మనం హోమ్ అనకూడదు. అర్థమైందా? ఆ, అర్థమైంది సార్. ఒకవేళ నువ్వు హోమ్ అంటావు, ఐఎమ్ గోయింగ్ హోమ్ అంటాం, ఐఎమ్ గోయింగ్ హోమ్ అంటాం. అంటే అర్థమేమి? నేను నివసించే స్థలానికి వెళ్తున్నాను. ఆ స్థలం ఏదైనా ఉండొచ్చు, ఇల్లు అయిండొచ్చు, అపార్ట్మెంట్ అయిండొచ్చు, ఫార్మ్ అయిండొచ్చు, ప్లాట్ఫామ్ అయిండొచ్చు, గుడిసె అయిండొచ్చు, రోడ్డు పక్కన అయిండొచ్చు, కెనాల్ అయిండొచ్చు, ఇంకోటి కాడు ఏమన్నా అయిండొచ్చు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. క్లియరా? అర్థమైంది సార్. ఇది అవసరం లేదు, అవసరం లేదు, ఈ వీడియోకి ఇది అవసరం లేదు. కానీ ఏదో టైం ఉంది కదా, కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఎప్పటికైనా నేర్చుకునేది కాబట్టి చెప్తున్నా. క్లియర్ అమ్మా? ఓకే సార్. ఇప్పటి నుంచి హోమ్ వేరు, హౌస్ వేరు. ఓకే అర్థమైందా? సార్. హోమ్ అంటే నివసించే స్థలం. నువ్వు ఎక్కడైనా నివసించు, ఒక దగ్గర చిన్న మురికి వాళ్ళలో కూడా నివసించు, దాన్ని హోమ్ అనాలి కానీ హౌస్ అనకూడదు. సరే సార్. హోమ్. హౌస్ అంటే ఏమి? నువ్వు ఉండేటువంటి ఇల్లు ఇల్లు, నువ్వు ఉండేటువంటి ఇల్లుని హౌస్ అను, నువ్వు ఉండేదాన్ని బిల్డింగ్ అను, నువ్వు ఉండేదాన్ని అపార్ట్మెంట్ అను, నువ్వు ఉండేదాన్ని గుడిసె అను. అది వేరు, ఇది వేరు. క్లియర్ అమ్మా? అనుమానం ఉందా? ఓకే సార్. అర్థమైంది క్లియర్ సార్. అయింది సార్. హోమ్ అనే అనుకున్నాం ఈ రోజులు మేము. హోమ్, ఇప్పుడు ఐఎమ్ చెప్పారు గోయింగ్ సార్ హోమ్ అంటే వాడు. నివసించే స్థలానికి వెళ్తున్నాను. నేనుండే ప్రాంతాన్ని హోమ్ అంటారు. నేనుండే ప్రాంతాన్ని హోమ్ హోమ్. అంతే. స్థలం, నివసించే స్థలం వరకు పోతే హోమ్ ఏమ్మా. అది నేను ఉండే బిల్డింగ్ అంటే అది బిల్డింగ్, హౌస్, హట్టు, ఇంకా గుడిసె ఏమైనా పెట్టుకో. ఇక నువ్వు అపార్ట్మెంట్ ఏమైనా పెట్టుకో, నీ కథ నీది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు హోస్ట్ ఓ వచ్చింది, ఓ అనే దగ్గర ఓ వాడాడు, ఇక్కడ హోమ్ కూడా ఓ వాడాడు. కానీ దీంతో ఓకి కూడా ఏమొచ్చిందమ్మా? హౌస్. ఓనే వచ్చింది, ఓనే వచ్చింది. హోమ్, హోస్ట్, హెచ్ఓ రాశాడు. అవునా కాదా? HOME హోమ్, HOST హోస్ట్, ఈ విధంగా రాయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు హౌకి వెళ్దాం. హౌ అంటే అవు అన్నమాట. హౌ అంటే అవు, అవు. ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పండి ఎవరో ఒకరు. HOUST హౌస్. HOUSC. ఇక్కడనే ఉంది కదా, రెండు తేడా ఉన్నాయి కదా సార్. అది నాకు ఇక్కడ తేడా కాదు, స్పెల్లింగ్ చెప్పండి. HOUSC ఏమైందమ్మా? హౌస్. హౌస్. అంటే అవు కాడ ఓయూ రాశాడు, అది గమనించండి మీరు. హోమ్. ఓయూ వచ్చింది. ఏం రాశాడమ్మా? HOU. ఓయూ రాశాడు, ఓయూ ఓయూ రాశాడు. అవు అని రాశాడు అక్కయ్య. హౌస్. అవు అన్నప్పుడు ఏం రాశాడు? యు రాసింది సార్. ఓయూ రాశాడు. OUS. ఇప్పుడు స్పెల్లింగ్ ఏంటి? అవు అంటే ఓయూ. ఓయూ. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు? అర్థమైంది సార్. ఎక్కుంటున్నారు. ఎక్కింది ఇన్ని రకాలు చెప్పినాక ఎక్కదా సార్. ఇప్పుడు మళ్ళీ హౌండ్, HOUND హౌండ్, హౌండ్. హౌండ్, హౌండ్, హౌండ్. హౌండ్ అంటే ఏమ్మా? వేట కుక్క, వేట కుక్క, వేట కుక్క. వేట కుక్క అంటే ఇంటికాడ కుక్క కాదు. మళ్ళీ హౌండ్ అంటే వేట కుక్క, అది హౌండ్. ఇప్పుడు చెప్పండి, హౌండ్ స్పెల్లింగ్ ఏమి? HOUND. ఇక్కడ కూడా ఓయూ రాశాడు, గమనించినారా? ఓయూనే ఉంది సార్. అవునా? ఇంకా కొన్ని సందర్భాల్లో OW కూడా వస్తది. అంటే హౌస్ ఇక్కడ లేదు కానీ, వస్తుంది కదా సార్. ఇక్కడ లేదు కానీ మీకు OW కూడా వస్తుంటది. అర్థమైందా? అవును అది. సార్. సో అవు అన్నప్పుడు ఈ విధంగా సౌండ్స్ వస్తూ ఉంటాయి, స్పెల్లింగ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనమ్మా? ఏ అక్షరానికైనా అదే వస్తుంది కదా సార్. తెలుగులో ఇప్పుడు ఏమన్నా వచ్చినట్టు ఉండు. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా? ఇంతవరకు డౌట్ ఉంటే అడగండి, చెప్తా. లేదు సార్. అది నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సౌండ్ మారింది. హ్యాపీ. హ్యాపీ. ఇక్కడ ఏ వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమొచ్చింది? ఏ వచ్చింది. హ్యాపీ. యావత్తు కాడ ఏమొచ్చిందమ్మా? ఏ వచ్చింది. 99% ఏనే వస్తది. ఇట్లాంటి సందర్భాన ఇట్లాంటి పదాలలో 99% ఏమొస్తదమ్మా? ఏనే వస్తది, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ది పదం HAND, హ్యాండ్. హ్యాండ్. హ్యాండ్ అన్నాం కానీ ఇక్కడ చూడండి, గమనించండి. హ్యాపీ అనలే, హ్యాపీ అన్నాం.
హెచ్ఏఎండి హ్యాండ్ అన్లా, హ్యాండ్ అన్నాం. ఇప్పుడు అర్థమైందమ్మా? నీకు ఏ ఉన్నా కూడా హ్యా హ్యా అనే సౌండ్ వస్తుంది, కానీ ఆ అనే సౌండ్ వచ్చిందా? రాలేదు సార్. రాలేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? చూడండి ఒకసారి. నెక్స్ట్ హ్యూ, బాగా చూడండి. HUMAN, హ్యూమన్. HUMAN ఏమైందమ్మా? హ్యూమన్. హ్యూమన్ ఇక్కడ హ్యూమన్. హ్యూమన్ అంటే ఏమ్మా? అంటే ఏమ్మా? అంటే అమ్మాయిలు. మానవుడు. మానవులు హ్యూమన్, హ్యూమన్ అంటారు. హ్యూమన్ అంటే మానవుడు. నెక్స్ట్ హ్యూమర్. కుమార్. స్పెల్లింగ్ చూడండి. HUMOR, హ్యూమర్. కుమార్. హ్యూమర్. హ్యూమర్ హ్యూమర్ అంటారు కదమ్మా. హాస్యం, హాస్యం. ఎవరైతే హాస్యానికి నవ్వుతూ ఉంటారో వానికి హ్యూమర్ ఉంది అంటారు. అర్థమైందా? హ్యూమర్ అంటారు. HUMOR. ఇక్కడ గమనించాల్సింది యు అని వచ్చినప్పుడు మీకు లెటర్ ఏమొచ్చిందమ్మా? ఏమి శబ్దం వచ్చిందమ్మా? ఇక్కడ అక్షరం లెటర్ ఏమొచ్చిందమ్మా? స్పెల్లింగ్ HU. మీరు ఇక్కడ నుంచి గమనించాల్సింది అవే అమ్మా. ప్రతి ఒక్క దాంట్లో మీరు గమనించాల్సింది అదే. ఒకసారి నువ్వు చూడండి, ఇక్కడ పైనుంచి కింద దాకా ఒకసారి నేను వినిపించి క్లారిటీగా చెప్తాను, దాన్ని అనుసరించండి చాలు. ఓకేనమ్మా? రైటా? ఇప్పుడు గమనించండి, ప్రతి ఒక్కరు గమనించండి. హా, HUT, హట్. HER వినండి, ఇంకా మీరు మాట్లాడద్దండి. ఇప్పుడు అంతా నేను చెప్పింది వినేసేయండి, సరిపోద్ది. డౌట్ ఉంటే మధ్యలో మీరు డౌట్ అని అడగండి, మళ్ళీ తప్పులేదు. HUT, హట్, హర్. ఇక్కడేమో ఆ అంటే యు వచ్చిందమ్మా, కొన్ని సందర్భాల్లో ఈ వచ్చిందమ్మా. సో ఇది ఆ అన్నప్పుడు ఆలో యు వచ్చింది, ఈ వచ్చింది. నెక్స్ట్ డౌట్ ఉంటే అడగొచ్చు, డౌట్ లేదంటే ఊరుకోండి, కూల్ గా ఉండండి. మీనింగ్ అర్థం చెప్తారా సార్? హట్ అంటే ఏంటి? ఈ వీడియో చూడమ్మా, నీకు అన్ని చెప్పేసినాను, క్లియర్ గా ఉంది. ఓకేనా? రైట్. ఊకనే జస్ట్ ఇప్పుడు సౌండ్స్ మీద కాయలు పెట్టండి. ఓకేనా? వీడియో చూడు, అన్ని ఎగ్జాంపుల్స్ తో సహా, మీనింగ్స్ తో సహా చెప్పాను. ఓకేనా? ఫస్ట్ నుంచి వీడియో చూడు, నీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కేవలం మీరు చేయాల్సింది సౌండ్స్ వినండి. ఓకే, రైట్. HUT, హట్. ఆ కాడ యు వచ్చింది. HER, హర్. ఈ వచ్చింది. ఇది గమనించండి. నెక్స్ట్ హా అంటే ఒక దగ్గర ఏమో ఏ వచ్చింది, హాల ఏ వచ్చింది. ఇంకొక దగ్గర ఏమో హార్న్ అంటే కొమ్ము అని కూడా వస్తుందమ్మా. అర్థమైందా? కొమ్ము. ఇప్పుడు ఇది ఏమంటారు, ఎద్దులకి కొమ్ములు ఉంటాయి కదమ్మా, దాన్ని కూడా హార్న్ అంటారమ్మా. ఓకే, అది హార్న్ అనే దాంట్లో మీకు HO వచ్చింది. గమనించండి అమ్మా, అందరు గమనించండి. అన్నప్పుడేమో ఒక దగ్గర ఏమో ఏ వచ్చింది, ఒక దగ్గర ఏమో ఓ వచ్చింది. మీరు ఇట్లా నేర్చుకోవాలి. అర్థమైందా? ఊకనే తిక్కగా కంటి చూపు పెట్టి చూసేది కాదు. లోపల ఏమేమి అక్షరాలు వస్తున్నాయి అనేది గమనించాలి. ఏమా అర్థమవుతుందా? అర్థమైతుంది. నెక్స్ట్ ఇప్పుడు హీ అన్నాడు. హీ అంటే ఈ అన్నమాట. HE, హీ. చూడండి, ఈ వచ్చింది. అలాగే HI అంటే ఈ వస్తుందమ్మా, ఐ కూడా వస్తుందమ్మా. ఇక్కడ నేర్చుకోవాల్సింది అది. ఓకే, ఈ కూడా వచ్చింది, ఐ కూడా వచ్చింది. నెక్స్ట్ హీ. ఇక్కడ ఈ దగ్గర HEL, హీల్. ఈ వచ్చింది చూడండి, గమనించండి. కొన్ని సందర్భాల్లో డబల్ ఈ కూడా వస్తుంది, కానీ ఇప్పుడు చూస్తే గనక మనకు ఈ హీట్లో మనం ఈఏను గమనించడం జరిగింది. రెండు చాట్ల ఈఏనే రావడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. చూడండి, ఒకటి, HOOP, ఇక్కడ గమనిస్తే ఊ దగ్గర డబల్ ఓ రావడం జరిగింది. లేదా కొన్ని సందర్భాలు ఓ కూడా వస్తుంది, కొన్ని సందర్భాలు ఓ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రము డబల్ ఓనే వచ్చింది. ఎవరికైనా డౌట్ ఉందా? లేదు. నెక్స్ట్ హే అంటే ఏ అన్నమాట. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఏ అన్నమాట. హే అంటే ఏ అన్నమాట. ఈ వచ్చింది చూడండి, ఏ కాడ అంటే ఏ కాడ ఈ వచ్చింది. గమనించండి, ఇక్కడ గమనించండి, ఈ వచ్చింది. అలాగే హే
ఏ అనే చోట ఏ వచ్చింది కొన్ని సందర్భాల్లో ఏ ఐ కూడా వచ్చింది. ఇది గమనించాలి మీరు. అమ్మా చూడండి జాగ్రత్తగా గమనించండి తల్లలో. AI వచ్చింది సార్. హెచ్ఏటిలో ఏ వచ్చింది, HAIR లో ఏ ఐ అనేది ఇక్కడ లాక్కొనింది. ఏ అనే సౌండ్ ని ఏ ఐ లాక్కొనింది. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్లియరే Okay, సార్. క్లియరా? నెక్స్ట్ హై. ఇక్కడ గమనిస్తే హై అంటే హెచ్ఐ రాసినాడు, అంటే హెచ్ఐ రాస్తే హై అయింది. చూడండి ఐ అనే కాడ ఐ రాశాడు అనమాట. ఐ రాశాడు. అలాగే ఇంకొక దగ్గర ఏంటంటే ఈఐ రాశాడు, అంటే ఐ రావచ్చు, ఈఐ కూడా రావచ్చు. క్లియర్ అమ్మా? ఓకే సార్. AI ఏ? రావచ్చు, మరి EI ఈఐ రావచ్చు. రావచ్చు, ఏఐ కాదు, ఉత్త ఐ రావచ్చు లేదా ఈఐ రావచ్చు. హై అని అర్థమైందా? ఐ అనే చాట ఐ రాశాడు లేదా ఈఐ రాసినాడు అనమాట. అది Okay. నెక్స్ట్ ఓ. చూడండి ఓ ఏం లేవు, పదాలు లేవు కాబట్టి అక్కడ వదిలేసిన. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? పైకి వెళ్తా. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. డౌట్ సార్. ఇంతవరకు ఏం డౌట్ లేదు కదా? ఈ వీడియోని మళ్ళీ చూడండి, తప్పు లేదు. చూస్తాం. మళ్ళీ చూడండి. ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉందో మీకు నీట్ గా అర్థమైపోద్ది. ఓకేనా? రైట్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ముందుకు పోదాం, కొంచెం ముందుకు పోదాం. ఐ కార్డ్ వరకు వచ్చాం. ఒక్క నిమిషం అట్టే ఉండండి. ఉండండమ్మా. రైట్. నెక్స్ట్ హో. చూడండి హో, HOST ఏమైందమ్మా? ఓ ఓ అంటే HOO వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఇంకోటి ఏంటి? HOME ఓం అంటే ఓ అనే చోట ఓని రాశాడు. ఓ అనే చోట ఓని రాశాడు. ఓని ఒకవేళ రాశాడు. డబల్ అంటే ఊ అని వస్తుంది. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. సింగిల్ ఓ Yes, sir. రాస్తేనే ఓ అవుతుందమ్మా. అందుకే ఇక్కడ Single చూడండి O. HOME హోము, HOST హోస్ట్. అర్థమైందా? నెక్స్ట్ అర్థమైంది. ఇప్పుడు హౌ. HOUSC హౌ. హౌ గమనించండి. హౌ హౌ. HOU. హౌ. ఓ రాశాడు. అవు అంటే ఓయూ వస్తుంది, ఓడబ్ల్యూ కూడా వస్తుంది అక్కాయిలు. అవును ఓయూ సార్. వస్తుంది, ఓడబ్ల్యూ కూడా వస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఓడబ్ల్యూ సౌండ్ తో రాయలే, పదం రాయలేదు, కానీ ఓయూది చాలా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడు యావత్ వచ్చిందంటే ఏతో Yeah. ఉంటది అక్కడ. HA అంటే హ్యాండ్, HAPP హ్యాపీ. కానీ HA ఉంది కదా అండి, నేను హా అనలా, హ్యా అన్నా. HA అంటే హ్యాండ్ అనాలి కానీ హ్యాండ్ అనకూడదు ఎవరైనా కానీ. మై హ్యాండ్ అనాలి. మై హ్యాండ్ అంటే చెయ్యి అని అర్థం. అలాగే హ్యూమర్. హ్యూ అని ఎక్కడైనా రాని యూనే వస్తది. ఏమొస్తదమ్మా? యూనే వస్తది. హ్యూమర్ HUMAN హ్యూమన్. హ్యూ అంటే HU అని రాయాలి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏం లేదు సార్. ఈ వీడియోను ఒక 5కు 10 సార్లు చూడండి అమ్మా, క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? వీడియోను చూడాలమ్మా. వీడియోలు చూస్తే మీకు ఫస్ట్ నుంచి చెప్పిన ప్రతి దాంట్లో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడ పోయినా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే సౌండ్స్ ఏంటి, అది ఎక్కువ శాతము 2వ అక్షరాల మీద ఒత్తిడి పెడుతూ ఉంటుంది. ఏఈఐఓయులు అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఏఈఐఓయుల మీదనే సౌండ్ అనేది పేస్ అవుతూ ఉంటుంది. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. ఈ వీడియోలు అన్ని ఇప్పటి నుంచి అంటే ఏ దగ్గర నుంచి మీరు గమనిస్తే అన్ని అక్షరాలు కూడా మీకు ఏఈఐఓయుల మీదే పేస్ అవుతూ వస్తున్నాయి. అది తెలుసుకోగలిగితేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది, లేకపోతే ఇంగ్లీష్ రాదు. ఏమ్మా డౌట్ ఏమైనా ఉందా? లేదు ఏం సార్. లేదు సార్. ఓకే, ఇంతటితో ఈ